మంచిగా వండర్లాలో ఎంజాయ్ చేసి వస్తుంటే ఈ స్కూటీ ఇలా హ్యాండ్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు మామ. ఇంకేవాళ్ళు మన వీడియోకి వచ్చేస్తే వండర్లా వీడియోలో ఇది పార్ట్ 2 మామ. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి. నిన్న రైడ్స్ అన్నీ ఎక్కాక ఇవాళ అయితే ఈక్వినిక్స్ రైడ్ అయితే ఎక్కామన్నమాట. దీని పేరు నాకు సరిగ్గా పలికేం లేదు, తెలీదు. ఇంకా ఈ రైడ్ ఉంటుంది మామ, అసలు ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నట్టు ఉంటుంది మామ రైడు. అసలు ఇది ఎలా ఊగిందో కూడా వీడియోలో చూసేయండి మీరు. ఇంకా ఈ రైడ్ మట్టుకు భలే ఉంది మామ, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంకా ఆ రైడ్ అయిపోవడం ఏంటో ఇక్కడ గుహలాగా ఉంటుంది కదా మామ, దీంట్లోకి ట్రైన్ వెళ్తుంది. ఇక్కడికైతే వచ్చామన్నమాట స్పాట్ ఫోటోలు దిగడానికి. ఇక్కడైతే ఈ ట్రైన్ కోసం అయితే చాలాసేపు అయితే క్యూ లైన్లో నుంచున్నాం. ఇంకా జనం తగ్గపోయేసరికి ఆ రైడే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇది ఎక్కలేదు మేమైతే. అది అయిపోవడం ఏంటో జీ ఫాల్ అని ఈ రైడ్ అయితే ఎక్కాం మామ. ఇది మట్టుకు ఉంటుంది మామ, గుండె జమ్మని జారి చేతిలోకి వచ్చినట్టే ఉంటుంది అసలు ఎక్స్పీరియన్స్ మట్టుకి. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది మామ, సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. ఇంకా వాటర్ రైడ్స్ అయితే అన్నీ ఎక్కేసాం. అయితే వీడియో అయితే తీసుకోలేదు అనమాట, ఫోన్ తడిసిపోద్దని. ఇంకా జైంట్ వీల్ పైకి అయితే ఎక్కుదాం మామ, వ్యూ మటుకి భలే ఉంటుంది, చూసేయండి. జైంట్ వీల్ పైన ఉంటుంది కదా మామ, పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. వండర్లా మొత్తం అయితే కనిపించేస్తుంది అనమాట. ఇంకా మన కంటితో కనిపించినంత క్లియర్గా అయితే లేదు మామ ఫోన్లో అయితే. ఇంకా లాస్ట్లో జైంట్ వీల్ అయితే ఎక్కలేకపోయాం మామ, వర్షం పడుతుంది, అలాగే గాలి అయితే విపరీతంగా వస్తుంది అనమాట. ఇంకా అందుకే జైంట్ వీల్ రైడ్ అయితే క్యాన్సిల్ అయితే చేశారనమాట. నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది మామ ఎక్కలేకపోయేసరికి. ఇంకా మేము జైంట్ వీల్ దగ్గర నుంచి కిందకైతే వచ్చేసాము. ఇంకా మేము వండర్లా నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వండర్లా ఎక్స్పీరియన్స్ బట్టి సూపర్ అంటే సూపర్ ఉంది మామ. నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట వండర్లాలో. ఇంకా వండర్లా నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో అయితే స్కూటీ అయితే హ్యాండ్ ఇచ్చేసింది మా పింక్ కలర్, మా అక్కల స్కూటీ అయితే హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. స్కూటీ అయితే ఆగిపోయి స్టార్ట్ చేయడానికి చూసాం, అవ్వలేదన్నమాట. టో చేసి తీసుకెళ్తున్నాం స్కూటీని. ఇంకా మెకానిక్ దగ్గర చూపిస్తే ఫుల్ రిపేర్ చేసుకోవాలన్నాడు మా దరిద్రం దెబ్బేసింది భయ్య. ఇంకా రిపేర్ అవ్వదని తెలిసిన తర్వాత ఇంటికి టో చేసుకుంటూ తీసుకొచ్చాం మా, ఇంకో బండితో తోసుకుంటూ తీసుకొచ్చాం అనమాట ఇంటికి. ఈ వీడియో తింటే మా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్, ఫాలో అయితే చేసేయండి మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.